पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय। ओम शांति शांति शांति। లాస్ట్ క్లాస్ లో మనం పరమ గురువుల యొక్క కార్యక్రమం ప్రధానంగా 1400 నుంచి ఎలా సాగుతోంది ఏంటి అనేటువంటి విషయాల్లో కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. వాటి యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, ఇలాంటి వివరాలు కొన్ని మనకు వివరించారు లాస్ట్ క్లాస్ లో. అవి చెప్తూ మనకి ఈ ladder of evolution తర్వాత under the influence of the different rays as they cycled in and out of activity, little groups of men emerged, played their part in group formation and disappeared, often unaware of their inherent synthesis and of their co-workers. As can be seen in any intelligent historical retrospect, the work that they did for the race and their contribution to the pageant of the progress of mankind stands out with clarity. ఈ విషయాలు కూడా మనం లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. అనేక మంది మహానుభావులు అనేక ప్రదేశాల్లో వాళ్ళు దేహం తీసుకోవటం, వాళ్ళు అక్కడ తీసుకున్నటువంటి తర్వాత వాళ్ళు అక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమం చేసుకోవటం, ఇవన్నీ జరిగాయి. తర్వాత ఇవన్నీ మనం కోరిలేట్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఒక దివ్యమైనటువంటి కార్యక్రమంలో ఇవన్నీ కూడా వాళ్ళు భాగములుగా వాళ్ళు వ్యవహరించారనేటువంటి విషయం మనకు చక్కగా అవగతం అవుతుంటుంది. అంటే కేవలం వాళ్ళు భౌతికమైనటువంటి జీవితము వాళ్ళు అలా కాకుండా కొంచెం బ్రాడ్ ఆస్పెక్ట్ గా మనం ఒకళ్ళ లైఫ్ ఇంకొకళ్ళ లైఫ్స్ ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకుంటే 1400 నుంచి 1900 లో పుట్టినటువంటి మహానుభావులు వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా అవగాహనలో తెచ్చుకుంటే వీళ్ళందరూ ఒకే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యముగా వీళ్ళు దేహం అనేటువంటి తీసుకున్నారనేటువంటి విషయం మనకి బోధపడుతూ ఉంటుంది. అది I can but indicate the trend of their endeavor and leave to some illumined student of history the delineation of the golden thread of their spiritual work as they raise the mental standard of the race and put man en rapport with the world in which he lived. సో జీవుల యొక్క మెంటల్ క్యాపబిలిటీస్ అనేటువంటిది పెంచడంలో వీళ్ళు అంతర్గతంగా వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమం ఎంతో ఉంది. అది ఒక గోల్డెన్ థ్రెడ్ లాగా ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ కంటిన్యూషన్. 1400 అప్పుడు మానవుడు ఉన్నటువంటి స్థితులు వేరు, 2000 లో ఉంటున్నటువంటి స్థితి వేరు. అంటే మానవుల్లో ఒక పరివర్తన అనేటువంటిది వాళ్ళు అలా స్లోగా తీసుకుంటూ వచ్చారు. సో దట్ మానవుడు యాక్వైరన్ ఏజ్ లో వాడు చక్కగా పరిపూర్ణుడిగా వాడు తయారవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అనేటువంటిది వాళ్ళు చేసి పెట్టారనమాట. అందుగురించి వాళ్ళు లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది వాళ్ళు తీసుకుని వాళ్ళు కేవలం వాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి శిష్యులకి వాళ్ళు ఏదో జ్ఞానబోధ చేయడం ఇదే కాకుండా భవిష్యత్తులో పుట్టబోయేటువంటి వాళ్ళ గురించి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి విధానములు వాళ్ళు సృష్టిలో ఏర్పాటు చేసి ఉంచేశారు. తద్వారా ఏమవుతుందంటే కనుక జీవుడు దేహం అనేటువంటి తీసుకున్నప్పటికి వాడి యొక్క మెంటల్ క్యాపబిలిటీస్ అనేటువంటిది బాగా విచ్చుకుని వాడు ఇంతకు ముందు ఉన్నటువంటి వాడి కన్నా ఇప్పుడు రాబోయేటువంటి మ్యాన్ కైండ్ వాళ్ళు ఎక్కువగా మైండ్ ఆస్పెక్ట్ అనేటువంటిది బాగా విచ్చుకుని వర్క్ చేయడం అనేటువంటి దాంట్లో వాళ్ళు పరిపూర్ణులుగా తయారవుతారు.
సో ఈ విధానంగా చెప్తూ మానవుల్ని ప్రధానంగా 3గా విభజించారు. నెంబర్ 1, an amazing interrelation and intercommunication of which the radio, the press, modern transportation and the telephone and telegraph are the servants. Now a humanity in close relation, though not at all, and a humanity characterized by 3 things. Humanity not at all. వీళ్ళందరూ ఒకటిగా ఉండడం అనేటువంటిదిగా కాకుండా మానవులు అనేక రకాలుగా ఉంటున్నారు. అందులో కొందరు ఎలా ఉంటారంటే ప్రధానంగా ఇంటర్ రిలేషన్ అండ్ ఇంటర్ కమ్యూనికేషన్, ఒకరికొకరికి మధ్యలో ఎటువంటి రిలేషన్గా ఉంటున్నారంటే దే ఆర్ బీయింగ్ కమ్యూనికేటెడ్ త్రూ రేడియో ఆర్ దే ఆర్ బీయింగ్ కమ్యూనికేటెడ్ విత్ దేర్ ఫోన్స్. వీటి ద్వారా ఎక్కువ కమ్యూనికేటింగ్గా ఉంటున్నారు జీవులు. సో వీళ్ళు భౌతికంగా వీళ్ళు అక్కడ కలవటం ఇలాంటిదిగా తక్కువగా, ఈ ఫోన్స్ ద్వారా వాడెవడో అక్కడ ఏదో దేశంలో ఉన్నాడు, వాడి గురించి ఇక్కడ ఉన్నటువంటి వాడు వీడికి తెలియబడుతుంది. సో ఇలా అనేక విధానముల ద్వారా ఒక మానవుడికి ఇంకో మానవుడికి కనెక్టివిటీస్ అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేయబడి ఆ విధంగా ఒకడికి ఇంకొకరికి తెలియబడటం అనేటువంటి జరుగుతోంది. సో ఈ రకంగా ఉంటున్న వాళ్ళు కొందరు. A widespread philanthropic enterprise and the growth of the sense of responsibility for one's brother, which was totally unknown in the year 1500. కొందరు ఎలా ఉంటున్నారంటే ఫిలాంథ్రోపిక్ ఎంటర్ప్రైజ్ అంటే ఒక చక్కని విధానములుగా కలిగి ఉంటూ తోటివాడికి ఏదైనా ఇబ్బంది వస్తే కనుక వీడు వెంటనే దానికి స్పందించడం అంటుంటిదిగా ఉంటున్నారు. మొదటివాడు ఏమిటంటే కేవలం ఫోన్లలో వ్యవహారాలు కానిచ్చేస్తున్నాడు. వీడు రెండోవాడు ఏమిటంటే ఎవరికైనా ఒంట్లో బాగోలేదు, ఎవరికైనా ఏదైనా సహాయం అవసరం అయితే వీడు వెళ్ళి అక్కడ నిలుస్తున్నాడు. అంటే వీడు వాడికి రిలేషన్ ఏమిటంటే ఓన్లీ బ్రదర్, అంతే. కేవలం ఒక బ్రదర్. వాడు మన ఇంటి ఎదుర్కొంటూ ఉంటున్నాడు, మనం ఆ నైబర్ కాబట్టి మనం హెల్ప్ చేస్తున్నాం, అంతే. మనం వాడికి మీకు ఏమిటి అంటే ఏం లేదు, అంతే. జస్ట్ ఈజ్ హెల్పింగ్ దెమ్. అలా కొందరు ఉంటున్నారు. సో ఈ రకంగా ఈ రకమైనటువంటి ఫీలింగ్స్ ఇవన్నీ కూడా 1500 అప్పుడు అంతగా లేవు. ఇవన్నీ కూడా movements such as the Red Cross, educational foundations, hospitals, and the present economic relief measures to be found in every country are its exoteric manifestations. మనకన్నా పూర్ కంట్రీ ఏదైనా ఉంటే దానికి ఏదైనా సహాయం చేద్దాం. పాపం ఆ కంట్రీకి చాలా దీనా స్థితిలో ఉంది, మన పక్క దేశం. అలాంటి ఫోల్డ్స్ అన్నటువంటి ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. అలా కొందరు ఉంటున్నారు. థర్డ్ పీపుల్ ఆర్ a division of the entire human family, consciously or unconsciously, into 2 basic groups. కొందరు హ్యూమన్ బీయింగ్స్ అందరూ అంటే మొత్తం హ్యూమానిటీ అందరిని కూడా ఒక 2గా విభజించామంటున్నారు. ఫస్ట్, those who stand for the old order of things, who are reactionary and separative. They represent separative nationalism, boundaries, servitude and servile obedience. కొందరు ఎలా ఉంటున్నారంటే పూర్వకాల స్థితిగా, అంటే నేను ఏ రకంగా నీకన్నా వేరు అనేటువంటి భావనలు ఎక్కువగా పెంచుకుని కొందరు ఉంటున్నారు. అలా ఉంటున్న వాళ్ళు కొందరు. ఇంకొందరు ఎలా ఉంటున్నారంటే సెకండ్లీ దోస్ హూస్ విజన్ ఏ యూనిఫైడ్ వరల్డ్ వేర్ లవ్ ఆఫ్ గాడ్ మీన్స్ లవ్ ఆఫ్ వన్స్ నైబర్. కొందరు ఎలా ఉంటున్నారంటే దైవాన్ని ఆరాధించడం అంటే పక్కన ఉన్నటువంటి వాడికి కావాల్సింది చేసి పెట్టడమే నిజానికి దైవాన్ని ఆరాధించడం అన్నటువంటి లాజిక్ గా కొందరు. ఈ రకంగా మానవులందరినీ కూడా ఈ విధంగా విభజించుకుంటే మనం అప్పుడు ప్రస్తుతం ఎటువైపు నుంచి ఎటువైపు తిరుగుతుంది మానవుల యొక్క ఆలోచన స్థితి, మానవులు ఏ విధంగా అప్లిఫ్ట్ అవుతున్నారు అనే విషయం మనకి అవగాహనకు వస్తుందని చెప్తున్నారు. రైట్ గవర్నమెంట్, ఇట్ ఇన్వాల్వ్స్ ఫర్ ఇన్స్టెన్స్ ది రైట్ గవర్నమెంట్ అండ్ ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీ నేషనల్ యూనిట్ సో దట్ ఇట్ కెన్ అడెక్వేట్లీ పెర్ఫార్మ్ ఇట్స్ ఇండివిజువల్ డ్యూటీస్. సో యూనిఫికేషన్ అనేటువంటిది చక్కగా తీసుకొస్తూ, సో సెకండ్ ఆస్పెక్ట్ ఇందాక చెప్పినటువంటి వాటిలో సెకండ్ ఆస్పెక్ట్ అంటే పక్కన ఉన్నవాడికి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం, ఏ విధంగా ఉండగలుగుతాం అనేటువంటి లాజిక్ గా చక్కగా ఆ విషయాలుగా చక్కగా విచ్చుకోవడం అనేటువంటిది ఏర్పాటు చేయబడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే there will be the right government and proper development of every national unit so that it can adequately perform its international duties and thus form part of a world brotherhood of nations. వరల్డ్ బ్రదర్హుడ్ ఆఫ్ నేషన్స్ అంటే కేవలం నా దేశం వాడు కాబట్టి నేను వాడికి సహాయం చేస్తాను, నా ఇంటి వాడు కాబట్టి నేను వాడికి చూస్తాను అనేటువంటిదిగా కాకుండా వాడు ఎటువంటి వాడైనా సరే అలా
చూడటం మానేసి వాడు ఎటువంటి వాడైనా సరే వాడికి నేను సహాయంగా నేను నిలుస్తాను అనేటువంటి భావముగా జీవించడం అనేటువంటి స్థితుల్లోకి మానవుల్ని మేలుకొల్పింపబడటం అనేటువంటి కార్యక్రమంగా ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ పనిచేస్తున్నారు. యూనివర్సల్ పబ్లిక్ కాన్షియస్నెస్ విచ్ రియలైజెస్ the unity as a whole and thus produce the determination of that each must be for all and all for each, as it has been said, each for all and all for each అనేటువంటి కాన్సెప్ట్ లోకి మంది కలిసి ఒకడు కూడా ఎవరికంటే 10 మందికి ఈ విధంగా జీవించడం అనేటువంటి అంటే మనం అనేక అడ్డుగోడలు జీవులు వీళ్ళు కట్టేసుకుని ఉంటున్నారు. ఇట్లా కాకుండా మొత్తం మ్యాన్కైండ్ అంతా కూడా ఒకే దానిగా జీవించడం, ఒకే యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ గా జీవించడం అనేటువంటి స్థితుల్లోకి అప్లిఫ్ట్ చేయడానికి పరమ గురువులు ఎంతో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చాలా దే ఆర్ మోర్ అడ్వాన్స్. వాళ్ళు ఎంతో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో వాళ్ళు ఎంతో సాధించారనేటువంటి విషయం మనం ఒక సెంచరీ బ్యాక్ ఇప్పటికీ వెళ్ళి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఒక సెంచరీ బ్యాక్ వెళ్ళి చూస్తే అప్పుడు ఏమిటి, ఎంతసేపు పక్కన ఉన్నటువంటి దేశం మీద ఏ రకంగా బాంబు వేద్దామా, ఏ రకంగా ఉందామా అనేటువంటి స్థితుల్లో ఉంటున్నారు. ఇప్పుడు అలా కాదులే, చూద్దాం, మనం ఆలోచిద్దాం ఒక నిమిషం దీని గురించి అనేటువంటి ఆలోచన అనేటువంటి దేశాల్లో మొదలైంది. అది మనం గమనించుకుంటుంటే ఇదంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మనకు అర్థమవుతుంది. సో ఒకే దాన్ని ఏమన్నారంటే అన్సెల్ఫిష్నెస్ అనేటువంటి జీవుల్లో బై పొలిటికల్ అండ్ నేషనల్ unselfishness. This universal state of mind will not again inevitably involve the founding of a world or universal religion. యూనివర్సల్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేటువంటిది సకల జీవులకి అందివ్వబడటం అనేటువంటిది దీన్నే ఏమన్నారంటే యూనివర్సల్ రిలీజియన్. ఒకే రిలీజియన్ లో వీళ్ళందరూ కూడా భాగంగా వర్తిస్తూ ఉన్నారు. యూనివర్సల్ స్టేట్ ఆఫ్ మైండ్ విల్ నాట్ అగైన్ ఇన్ఎవిటబుల్లీ ఇన్వాల్వ్ ద ఫౌండింగ్ ఆఫ్ ఎ వరల్డ్ ఆర్ యూనివర్సల్ రిలీజియన్. ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఇక్కడ వర్తిస్తుంది అనేటువంటి విషయం. దిస్ యూనివర్సల్ స్టేట్ ఆఫ్ మైండ్ విల్ నాట్ అగైన్ ఇట్ రిక్వైర్స్ సింప్లీ ద రికగ్నిషన్ that all formulations of truth and of belief are only partial in time and space. ఇది మనం చక్కగా అవగాహన చేసుకుంటే ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి ధర్మములన్నీ కూడా సత్యములు అసత్యములు ఇవన్నీ కూడా ఒకే పరమ సత్యములు భాగములుగా ఉన్నాయనేటువంటి విషయం తెలుసు. ప్రస్తుతం ఈ రోజుకి ఉండేటువంటి సత్యం వేరు, రేపు ఇది సత్యముగా నిలవదు. మళ్ళా ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఈ రోజుకి ఇది కరెక్ట్, ఇంకో 100 ఏళ్ల తర్వాత ఇది రూల్ అంటే అది తప్పు. మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటూ ఉంటే ఈ చేంజ్ అనేటువంటిది ఒకటి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒకే పరమ ధర్మములు ఇవన్నీ కూడా భాగములుగా ఉంటున్నాయి అనేటువంటి విషయం మనం అవగాహన చేసుకోవచ్చు. సో అందు గురించి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక హయ్యర్ ఆస్పెక్ట్ గా చెప్పబడినప్పుడు వీడు రైటా వాడు రైటా అనేటువంటి దానిలో మనం గమనిస్తే ఇద్దరు రైట్ అన్నటువంటి విషయం మనకు తెలుసు. ఇద్దరు రైటే, ఎవడికి వాడు రైటే. ఇప్పుడు వీడిని వాడు కొట్టడం తప్ప వాడు వీడిని పట్టడం తప్ప అంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్ గా వెళ్ళినప్పుడు ఇద్దరిది రైతే. మనం వీడిది తప్పనిలే వాడిది తప్పని, ఎందుకంటే వీడి క్రితం జన్మలో వాడిని ఏం చేశాడో మనకు తెలుసా. ఇలాంటివి అనేక రకాలైనటువంటి విషయాలు మనం ఒక బ్రాడ్ ఆస్పెక్ట్ గా చూడడానికి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకే యూనివర్సల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇవన్నీ కూడా భాగములుగా ఉంటున్నాయి. ఈ రోజుకి ఇది సత్యం అంతే, ఈ రోజు ఇది సత్యం, దీన్ని సత్యంగా మనం స్వీకరిద్దాం అంతే. అంత మాత్రాన్ని ఇదే కరెక్ట్ అనేటువంటిది ఉండదు. రేపు ఇది అసత్యముగా నిలుస్తుంది. అంటే ఎందుకు ఇది అసత్యం అయిపోయింది అంటే కనుక దీనికన్నా పరమసత్యం అనేటువంటి ధర్మంలో ఇది అసత్యంగా ఉంటుంది. అంటే అసత్యము సత్యము అనేటువంటిది ఏంటంటే కనుక ఒకే లా అనేటువంటి దాంట్లో ఈ రెండు కూడా భాగాలు అయిపోతాయి. కనుక ఈ రోజు వీడు పలానా వాడు తప్పు చేశాడు, నెక్స్ట్ వాడు పలానా వాడు. ఇప్పుడు ఇలా ఈ తప్పు రైట్ అనేటువంటిది మనం ఇప్పుడు ఉన్నటువంటి లాస్ ప్రకారంగా మనం డిసైడ్ చేస్తాం. కనుక ఇలా డిసైడ్ చేయడం అనేటువంటి దాంట్లో నుంచి మనం ఒకే యూనివర్సల్ ట్రూత్ లోకి మనం వెళ్ళాలనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. సో మనకి పలానా వాడు ఎవడైనా తప్పు చేశాడంటే మనం వాడి మీద కక్షలు లేదా వాడితో మనం ఏ రకంగా ఫైట్ చేద్దాం, ఏ రకంగా వాడితో ద్వేషం పెంచుకుందాం, ఇలాంటి భావనలు మనకు ఉంటాయి ఒక్కొక్కసారి. నిజానికి వాడెవడో మనకు తప్పు చేశాడు అంటే కనుక దానికి ఏదో రీజన్ ఉంటుంది. అందు గురించి ఒకే యూనివర్సల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో వాడు తప్పు వీడు రైట్ అంటుండేది కాదు, ఉన్నది ఒక రైట్, దాన్ని ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం అటువంటి విషయానికి మనం
మేల్కామలు పెంపబడాలి. Themselves constitute aspects of a truth, of definitely defining deity can be equally correct, and in themselves constitute aspects of a truth which is greater and vaster than man's present equipment can grasp and express. ఒక గ్రేటర్ ట్రూత్ అనేటువంటిది ఉంది. మానవుడు అది అర్థం చేసుకోకపోవచ్చు ఇప్పుడు, కానీ ఆ గ్రేటర్ ట్రూత్ లో ఇది భాగం. వాడి విధంగా చేయడం అనేటువంటిది ఆ గ్రేటర్ ట్రూత్ లో ఇది భాగం అంతే. Grasp and express. Even the great ones themselves but dimly sense reality, and though they are aware of deeper underlying purpose than are their chelas, and even they see not the ultimate goal. వాళ్ళు కూడా chelas అంటున్న వాళ్ళు కూడా అల్టిమేట్ గోల్ ఏమిటనేటువంటిది వాళ్ళకు కూడా అవగాహన కానటువంటి స్థితిలో ఇది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ పనిచేస్తుంది. సో అందు గురించి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మన చుట్టూ ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్ని మనం దృష్టిలో పెట్టుకుని పలానా వాడు రైట్, పలానా వాడు తప్పు ఏంటోనండి. అసలు ఈ రోజుల్లో అసలు న్యాయానికి ధర్మానికి అసలు విలువ లేకుండా పోయింది. ఇలాంటివి మనం స్టేట్మెంట్స్ చేసేయడం కానీ ప్రపంచం మీద ఒక దృష్టి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది మాత్రం చేయకండి. అల్టిమేట్ గోల్ అన్నాడు. They too are forced to use such unmeaning terms in their teaching as absolute reality and ultimate realization. సో వాళ్ళు చెప్పేటువంటి ఏంటంటే అబ్సల్యూట్ రియాలిటీ ఒకటి, అల్టిమేట్ రియలైజేషన్ అన్నటువంటిది ప్రధానంగా వాళ్ళు టీచ్ చేసేటువంటి విషయాలుగా ఉంటాయి. ఇది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ దేర్ టీచింగ్ అది. They too are forced to see such unmeaning terms in their teaching as absolute reality and ultimate realization. అంటే ఈ అబ్సల్యూట్ రియాలిటీ అంటే ఏంటంటే కనుక ఈ ఒకే ఒక్క దాంట్లో అంటే మనం నిజానికి మన అబ్సల్యూట్ రియాలిటీ అనే విషయాల గురించి మనం అప్పుడప్పుడు మాట్లాడేస్తుంటాం, కానీ నిజానికి అబ్సల్యూట్ రియాలిటీ అంటే ఏంటంటే కనుక ఇవన్నీ మొత్తం ఇదంతా సమ్మిశ్రంగా తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ది అబ్సల్యూట్ రియాలిటీ. సో ఈ రకంగా రెవల్యూషన్ అది అర్థం. సో మ్యాన్ హ్యాస్ గ్రోన్ దేర్ బై అండ్ హ్యావ్ లెర్న్ హౌ టు థింక్, అండ్ ఈవెన్ దో దే మే థింక్ రాంగ్లీ అండ్ మే ఇనిషియేట్ డిజాస్ట్రస్ ఎక్స్పెరిమెంట్స్, ది అల్టిమేట్ గుడ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అండ్ అన్అవాయిడబుల్. ఏమిటి అంటే మానవుడు అనేక రకాల తప్పులు చేయవచ్చు, అనేక రకాలు ఇవి చేయవచ్చు, వాడు కరెక్ట్ చేయవచ్చు, తప్పులు చేయవచ్చు, ఈ రోజుకి ఏది కరెక్టో అది చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇవన్నీ కూడా వాడిని ఎటువంటి స్థితిలోకి తీసుకెళ్తాయంటే ఆల్ పీపుల్ విల్ గో ఇన్ టు ద పాత్ ఆఫ్ రైట్ లివింగ్. అంటే ఏంటంటే ఒక్కొక్క రకంగా లైఫ్ లో ఈ రోజు ఇది నేను కరెక్ట్ చేస్తున్నాను కొందరు జీవించుతుంటారు. ఉదాహరణకి దైవారాధన చాలా కరెక్ట్, దైవమే కదా సమస్తం అని అనుకుని జీవించేవాడు కొందరు. ఇంకొందరు ఏంటంటే దైవారాధన అనేటువంటిది కేవలం పబ్లిక్ సర్వీస్ లో ఎక్కువగా ఉంది, కూర్చుని ఊరిన పూజ చేయడం కాదు, చేతనైతే 10 మందికి సేవ చేయండి అనేటువంటిదిగా కొందరు ఉంటారు. ఇంకా కొందరు ఇంకా కొన్ని హయ్యర్ ఆస్పెక్ట్స్ లో ఇంకా కొన్ని వేరే ఆస్పెక్ట్స్ గాను వాళ్ళు సత్యాన్ని దర్శించుకుంటూ వాళ్ళకి అర్థమైనంతలో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇందులో ఏది కరెక్ట్ అంటే అన్నీ కరెక్టే. దైవారాధన చేయడము కరెక్టే, ఇతరులకు సేవ చేయడము కరెక్టే, ఇంకొక విషయంగా ఇతరులకు కావాల్సినటువంటి చేసి పెట్టడానికి ఒక ముఖ్యమైనటువంటి పనుల వాడు లైఫ్ లీడ్ చేస్తున్నాడు అంటే అది కరెక్టే. కనుక ఇవన్నీ కూడా ఒకే ఒక్క ధర్మంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆస్పెక్ట్ వాడికి అర్థమవుతుంటుంది. ఆ విధంగా వాడు లైఫ్ లీడ్ చేసుకుంటూ వాడు వెళ్తాడు. ఇవన్నీ కలుపుకొని చూడడం అనేటువంటిది నేర్చుకోవాలి. కానీ మనకు అర్థమైనటువంటిది మనం ఓన్లీ ఉదాహరణకు మన మార్గం చెప్పుకోండి, ఓన్లీ హోమియో సర్వీస్ ఇదేనండి హైయెస్ట్ సర్వ, అందరికి హోమియో సర్వీస్ చేయడం చాలా గొప్పది అని చెప్పుకున్నాం అనుకోండి, అంటే అది ఊరికే మన వరకు రైట్ అంతే, అది ఆ రకంగా అన్నమాట. So man has grown thereby has learned good to think, and even though they may think wrongly and may ultimate inevitable and unavoidable. So unification and synthesis. There will emerge those competent to deal with the situation and adequate to the task of unification and synthesis. This period has been accurately called age of restoration of what has been
broken by the fall. Age of restoration of what has been broken by the fall. The non-arrende 1500 నుంచి 2000 దాకా it is a age. అంటే మానవుడు తాను ఏదైతే తను లాస్ అయిపోయాడో అది పొందుటకు కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి రోజులుగా దీన్ని స్వీకరించండి. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి మానవుడు వేరు. ఈ పీరియడ్ లో వీడిని వాడు అంటే పూర్తిగా వాడు భౌతికమైనటువంటి దీనిలో ఉండిపోతున్నటువంటి వాడిని అంటే ఏది సత్యము ఏది ఇవన్నీ కూడా తెలియనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి అనేక మంది మహానుభావులు అనేక చోట్ల వీళ్ళందరూ కూడా ఆ పీరియడ్ లో పుట్టి వీళ్ళు అనేక రకాలైనటువంటి మనందరికీ కూడా అందించడంలో వీళ్ళు కార్యక్రమం స్వీకరించారనమాట. అందుకని ది నాన్ అంటే ఏజ్ ఆఫ్ రెస్టరేషన్ ఆఫ్ వాట్ హ్యాస్ బిన్ బ్రోకెన్ బై ది ఫాల్ అన్నారు. The religions groups have likewise been many, so many that their enumeration is hopeless. సో అనేక రకాలు అయినటువంటి వీళ్ళని ఎలా ఉందంటే అప్పుడు యూనిఫికేషన్ అని చెప్తా అంటే అప్పుడు కుదరదు, అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ పోతారు. అందులోంచి ఏ గ్రూప్ ఆ గ్రూప్ అక్కడక్కడ అనేక రిలీజియన్స్ ఇవన్నీ ఏర్పడిపోయి అనేక మతములు కులములు ఇలాంటివన్నీ ఏర్పడిపోయి వాళ్ళకి అక్కడ టీచింగ్స్ అనేటువంటిది అలా ఇచ్చుకుంటూ వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క దీనికి లీడ్ చేయడానికి దారుణంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు మార్గం. వి హ్యావ్ ద గ్రూప్ ఆఫ్ కేథలిక్ మిస్టేక్స్, అది అనేక రకాలైనటువంటి పిలిగ్రిమ్ ఫాదర్స్ అన్నారు. అనేక రకాలుగా అనేక చోట్ల వీళ్ళు ఏర్పడి వీళ్ళందరూ కూడా అంటే ఫస్ట్ వీడిని ఒక మార్గంలోకి వీళ్ళని తీసుకొచ్చారు. ముందు అసలు దేవుడికి దండం పెట్టుకోవడం అనేటువంటిది లేనటువంటి వాడికి ముందేదో ఒక రాముడో ఒక కృష్ణుడో ఒక రూపం పెట్టి వాడికి దండం పెట్టించడం అనేటువంటి చేయాలి. సో వాడు మతం అని పెట్టుకొని వాడిని ప్రస్తుతానికి పర్వాలేదు. ముందు రోజు రాముడి గుడికి వచ్చి దండం పెట్టుకుంటాడు. వాడు హిందూ నేను కాబట్టి రాముడి గుడికి వెళ్ళాలని అనుకోని తప్పులేదు. ఎందుకంటే వాడు రోజు ఒక గుడికి ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అంటుంటుంది వాడు దర్శించాలంటే దానిలోకి వాడు మేల్కొల్పి పడాలి. వాడు కొన్ని జన్మలు అలా రాముడికి దండం పెట్టుకోవడం అనేటువంటిది వస్తుంది. ఇంకో కొన్ని జన్మల తర్వాత కృష్ణుడు దండం పెట్టుకోవడం అనేటువంటిది, ఇంకొన్ని జన్మలు వచ్చిన తర్వాత హిందూ దేవుళ్ళు ఎవరైనా ఒకటేనండి అనేటువంటి దానిలోకి వస్తుంది. సో కొందరు అందు గురించి మీరు చూస్తే మన హిందూ ధర్మంలో కూడా కొందరు కేవలం ది హైయెస్ట్ గాడ్ ఈజ్ ఓన్లీ లార్డ్ రామ అంటారు. కొందరు ది హైయెస్ట్ ఆఫ్ ఆల్ అవర్ గాడ్స్ ఈజ్ ఓన్లీ లార్డ్ కృష్ణ. కృష్ణుని మించిన దైవం లేడని మీరు ఏమైనా చెప్పండి. ఎవడైనా సరే కృష్ణుడి కన్నా తక్కువ వాడే కానీ కృష్ణుని మించిన దైవం లేడంటే ఎవడైనా సరే మీరు దైవం అనొచ్చు మీరు ఎవడైనా కానీ వాళ్ళందరూ కూడా కృష్ణుడి కన్నా తక్కువ వాళ్ళే, కృష్ణుడే దైవము అని చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు శివుడే దైవము అలా అనుకో ప్రస్తుతానికి వాళ్ళని అలా అనుకోని తప్పులేదు. అది కూడా ఒక పరమ సత్యంలో అది భాగం అంతే. కొన్ని జన్మలు అలా ఎడుకోవాడు ఈ దైవం ఎవడైనా ఒకటే ఆ హయ్యర్ ప్రిన్సిపల్ ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషాలు వస్తుంటారు, ఒక్కొక్కరిని చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనేటువంటి విషయంలో కూడా అప్లిఫ్ట్ పోతారు. తర్వాత ఏ కులం ఏ మతం ఇవన్నీ కూడా ఇలా లీడప్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఒక మార్గంగా నడుస్తుంటాయి. కనుక మనం ఇలాంటివి జరుగుతున్నటువంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకుని మనం జాగ్రత్తగా మనం వెళ్ళేటువంటి మార్గాన్ని మనం సరిదిద్దుకుంటూ ముందుకు నడుస్తూ ఉండాలి. థింకింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ బై ద ఫోర్స్ ఆఫ్ దేర్ యూనిక్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ డ్రివెన్ మ్యాన్ టు ద స్టేజ్. They stood for freedom and the personal right to know. These latter groups have acted largely under the influence of the 6th and 7th race. ఈ 6th and 7th race యొక్క ప్రధానమైనటువంటి దానిగా వీళ్ళు కొందరు పనిచేశారు. పనిచేయడంలో వాళ్ళు ఏంటంటే వెనక నేను స్వతంత్రుణ్ణి, నేను అనుకున్నది నేను అలా ఒక కులం వాడు ఇంకో కులం వాడిని వాడు ఇది చేసుకోవడం అనే విషయాలు ఇవన్నీ కూడా అప్పుడు డెవలప్ అయ్యాయి. The cultural emerged under that of the 4th ray, while the 1st ray has impelled the political activities which have brought such changes in the nations. So the culture of the 4th ray, while the 1st ray has impelled the political activities. If 4th ray వాడును అంటే ప్రపంచంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఎలా చోటు చేసుకుంటూ వచ్చాయనేటువంటి విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 6th ray and 7th ray యాక్టివిటీ వలన అంటే 6th రే యాక్టివిటీ వల్ల ఏమిటి, ఉదాహరణకు నేను రాముడు మాత్రమే దైవం, రాముడు కాకుండా వేరే వాడిని పూజిస్తే వాడిని నేను చేర్చుకోను, వాడిని ఒక బ్రదర్గా నేను ట్రీట్ చేయను. రాముడిని ఆరాధించేటువంటి వాడికి ఎవడైతే ఉన్నాడో వాడికి ఏదొచ్చినా నేను చూసుకోను, వాడి కష్టాన్ని నేను నిలబడతాను అన్నటువంటి లాజిక్ గా ఉండేటువంటిది. సో దాని నుంచి జీవుల్ని స్లోగా 7th రే యాక్టివిటీ అన్నటువంటి దాని వల్ల ఏమవుతుంటే
ఇప్పుడు రాముడు, తర్వాత కృష్ణుడు, తర్వాత బుద్ధుడు అన్నాడు. ఇలా అందరిని వీళ్ళు లీడప్ చేసుకుంటూ ఒకే ఒక దైవం అన్నటువంటి దానిలో వీడు వెళ్తారు. దట్ ఈస్ ద 7th యాక్టివిటీ. 6th యాక్టివిటీ నుంచి 7th యాక్టివిటీ ఆ రకంగా లింకప్ అవుతారు. తర్వాత ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటి? 4th రే. The culture emerged under that of the 4th ray, while the first ray has impelled the political activities which have brought such changes in the nations. Under the 5th and 3rd ray impulses, groups of scientific. So 4th and the 1st ray activity వల్ల ఏంటంటే కనుక పొలిటికల్ చేంజెస్ అంటే తీసుకురాబడుతుంది. సో హార్మనీ అంటే 4th రే. ఈ హార్మనీ అంటే ఫస్ట్ రే యాక్టివిటీ ఏంటంటే వీళ్ళంటే వాడికి అనిపించింది వాడు చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. దాని తర్వాత వాడిని ఈ 4th యాక్టివిటీ వల్ల ఏంటంటే ఒక హార్మోన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి పెట్టడం. సో నువ్వు అనుకున్నది నువ్వు చేసుకున్నావు, పక్క దేశాన్ని నువ్వు ఆక్యుపై చేసుకున్నావు, బాగానే ఉంది. కానీ జీవులకు ఒక హార్మోనిను, ఒక దేశాన్ని ఒక చక్కగా నువ్వు ఇది చేసుకోవాలి కదా నీ దేశాన్ని అన్నటువంటి లాజిక్ గా ఈ 4th రే అన్నటువంటిది ఎక్కువగా పనిచేసి ఒక కంఫర్ట్స్ అన్నటువంటి ఇవ్వడంను ఒక చక్కని యాక్టివిటీ అన్నటువంటిది వాడు నడిపింపబడటం అన్నటువంటిది జరిగింది. విల్ రే వలన ఏంటంటే వాడి దేశాన్ని వాడు చక్కగా చూసుకోగలగడం ఇలాంటిది ఏర్పడుతూ వాడు అనుకున్నది వాడు వేరే దేశాన్ని ఆక్యుపై చేయడం కానీ ఇలాంటి అనేక రకాలు జరుగుతూ వాడు వస్తూ వాడు ఏం చేశాడంటే ఉన్నటువంటి యాక్టివిటీని వాడు చక్కగా ఒక హార్మోనీగా వాడు తీసుకెళ్ళడానికి దానిలోకి వీడు డ్రా అయ్యాడు స్లోగా. అలా కొంత పీరియడ్ అలా నడిచింది. కొన్ని ఆస్పెక్ట్స్ అలా నడిచాయి కొన్ని దేశాలు. Under the 5th and 3rd ray impulses, groups of scientific investigations have arisen, working with the forces and energies that constitute the divine life, dealing with the outer garment of God, searching from without towards the within, and demonstrating to man his essential unity with all creation and his relationship, intrinsic and vital with all forms of life. Intrinsic and vital with all forms of life. The 3rd ray and 5th ray activity. 3rd ray is active intelligence, 5th ray is కాంక్రీట్ నాలెడ్జ్. ఈ 2 రేస్ యాక్టివిటీ వల్ల ఏం జరిగిందంటే కనుక సో భౌతికమైనటువంటి జగత్తులో వీడు ఈ విధంగా ఇది పనిచేస్తోంది, ఈ విధంగా ఈ బల్ల ఉంది, ఈ బల్ల ఈ విధంగా ఎదుటివాడి మీద విసిరినప్పుడు వాడికి దెబ్బ తగులుతోంది. సో దానిలో ఒక ఫోర్స్ అనేటువంటిది ఉంది, దానిలో ఎనర్జీ అనేటువంటిది ఉంది. ఎనర్జీ ఫారము. సో ఫారం నుంచి స్లోగా వాడు ఎటువైపు వెళ్తున్నాడంటే ఈ ఫారం ఈ విధంగా మేనిఫెస్ట్ అవడానికి దాని వెనక వైటాలిటీ అనేటువంటిది కారణం. సో వైటల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రతి ఆబ్జెక్ట్ లోనూ వర్తిస్తుంది అటువంటి విషయాలు తెలుసుకుంటూ వీడు ఆ లింకప్ వచ్చాడు. అంటే ఒకే ఎనర్జీ భూమి మీద పనిచేస్తుంది. ఆ ఎనర్జీ కొన్ని ఆబ్జెక్ట్స్ లో కొన్ని విధాలుగా అది పనిచేస్తుంది. సో ఉన్నది ఒకే ఒక ఎనర్జీ అన్నటువంటి విధముగా సైంటిఫిక్ ఆస్పెక్ట్ గా అలా లింకప్ అవుతున్నాడు. అంటే ఒకే ఒక యూనివర్సల్ ట్రూత్ లోకి 6th రే అండ్ 7th రే యాక్టివిటీ ద్వారా ఒక రకంగా వచ్చారు. 3rd అండ్ 5th రే యాక్టివిటీ ద్వారా ఒక రకంగా వచ్చారు. అలాగే 1st అండ్ 4th రే యాక్టివిటీ ద్వారా ఒక రకంగా వచ్చారు. వీళ్ళందరూ కూడా తెలియకుండా అందరూ కూడా ఒకే ఒక దారిలో వీళ్ళందరూ చేరుతున్నారు. The names of the individuals in any group or legion and of relatively no importance. It is the group and its interrelated work that counts. సో ఎవరెవరు ఏది చేశారు అన్నటువంటి విషయంగా కాకుండా ఇట్ ఈస్ ద గ్రూప్. సో ఉదాహరణకు పలానా XYZ పలానా ఇచ్చేసాడు, పలానా ABC వాడు ఇచ్చేసాడు అనేటువంటి విషయాలు ఉండవచ్చు. కానీ ఒక హయ్యర్ ట్రూత్ ఏమిటంటే ఆ టైంలో ఆ ఎనర్జీ అంటుంటుంది దర్శింపబడటానికి కావాల్సినటువంటి కీస్ అంటుంటే ఓపెన్ అయ్యాయి. అది ఆ గ్రూప్ యాక్టివిటీలో ఇది ఒక భాగం. అందులో నుంచి వాళ్ళకి ఆ కేసు ఓపెన్ అయ్యాయి కాబట్టి వాళ్ళకి కనుక్కోవడం, ఆ విధమైనటువంటి మార్గాన్ని జీవులకు పరిచయం చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. Their contribution to the growth of human expression and their place in the plan can quite easily be traced. సో ఈ రకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా ప్రపంచంలో ఒకే ఒక ప్లాన్ లో వీళ్ళందరూ కూడా భాగాలుగా ఉండి వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. కనుక అలా పనిచేస్తున్నటువంటి వాళ్ళని మనం దర్శించుకుంటూ మనం జాగ్రత్తగా వెళితే వీళ్ళందరూ కూడా ఒకే ఒక యూనివర్సిటీ. మనకు అందు గురించి మీరు జాగ్రత్త చూసుకుంటే మనకు మాస్టర్ రాకోబ్జీ, ఆయన యొక్క కౌంటీ సెయింట్ జర్మన్ అని, ఆయన యొక్క ఇంతకు ముందు పూర్వ జన్మల్లో ఆయనే మనకి పైథాగరస్ అని, ఇలా అంటే ఆ జన్మల్లో జరిగినటువంటి అన్ని కూడా ఉదాహరణకు మనం లింకప్ చేసుకుంటే ఒకే ఒక యూనివర్సల్ ట్రూత్ అనేటువంటిది అన్ని జన్మల్లోనే ఆయన ఇచ్చుకుంటూ అలా వచ్చారు.
అది అలా మనం దర్శించడం అంటే చేసుకుంటూ వస్తే కనుక మనకి ఈ రే యాక్టివిటీ అనేటువంటిది ఎలా వర్తిస్తుంది అనేటువంటి విషయం మనకు చక్కగా బోధపడుతుంది. Their contribution to the growth of human expression and their place in the plan can quite easily be traced. So they have all been subjectively guided step by step by their own souls. అయితే వీళ్ళు ఎలా గైడ్ అవుతూ ఉంటారంటే ఈ విషయం ఏంటంటే వాళ్ళు ఒక స్పెసిఫిక్ వర్క్ టు అకంప్లిష్ అనేటువంటిది ఒకటి వచ్చి వాళ్ళ యొక్క సోల్ ఆస్పెక్ట్ చేత వాళ్ళు గైడ్ అవుతుంటారు. ఎప్పుడు కూడా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేని చేత వాళ్ళకి గైడెన్స్ అందుతూ ఉంటుంది అంటే లోపల నుంచి సోల్ ఆస్పెక్ట్ చేత గైడెన్స్ అందుతుంది. సో ఈ గైడెన్స్ అందుతూ ఉన్నటువంటి దానికి ఆ సోల్ ఈజ్ లింక్డ్ విత్ ద హైరార్కీ. సో వీడి సోల్ నుంచి వీడి పర్సనాలిటీకి లింకప్ వచ్చి సోల్కి ఏమో హైరార్కీ తోటి లింకప్ ఉంటుంది. అందుగురించి వీడు సోల్ ఆస్పెక్ట్ తోటి వీడు ఎప్పుడైతే లింకప్ లో ఉంటాడో హైరార్కీ తోటి అప్పుడు మీటింగ్ అంటున్నది స్టార్ట్ అవుతుంది. హైరార్కీ వాళ్ళని ఎవరిని కలిసినా ఏం చేసినా ఇప్పుడు సోల్ లెవెల్కి అప్లిఫ్ట్ అయి ఉన్నప్పుడు మాత్రం వీడికి ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి. అందులో సోల్ లెవెల్ నుంచి వీడికి డైరెక్షన్స్ అంటే వాడికి స్ఫురించింది అని అంటారు కదా, ఆ స్ఫురణ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే సోల్ లెవెల్లో నుంచి వాడికి దిగుతుంటుంది. సో దీన్నే మనకి 3 stages గా చెప్తారు. ఇన్స్టింక్ట్, ఇంటెలిజెంట్, ఇంట్యూషన్. ఈ రకంగా మీరు పెట్టుకోవచ్చు. ఇన్స్టింక్ట్, ఇంటెలిజెన్స్, ఇంట్యూషన్. ఇన్స్టింక్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది యానిమల్ మ్యాన్. వాడు మనం 10 రూపాయలు ఇస్తే వాడు ఒక వస్తువు ఇస్తాడు, 10 రూపాయలు లేదంటే వస్తువు ఇవ్వడు. ఇలా ఇస్ ఆల్ ఇన్స్టింక్చువల్ బిహేవియర్ అంతే. మనం ఏరా అంటే ఏరా అంటున్నాడు, పోరా అంటే పోరా అంటాడు. అదంతా ఇన్స్టింక్చువల్ నేచర్. నువ్వు అలా మాట్లాడావు కాబట్టి నేను అలా మాట్లాడాను, తప్పేమిటి? నన్ను పోరా అన్నా కాబట్టి నేను పోరా అన్నాను. సో ఈ రకమైనటువంటి బిహేవియర్ ఉండేదంతా కూడా ఇన్స్టింక్చువల్ బిహేవియర్ అంతా కూడా. దట్ ఈస్ యానిమల్ మ్యాన్. ఎంత పురాణాలు చదువుకుని ఎంత ఇది చేసినా వాడు అలా బిహేవ్ చేసాడు కాబట్టి నేను అలా బిహేవ్ చేశాను. నేను తప్పేం చేశాను? వాడు నా ఇంటికి వచ్చి నువ్వు పోరా అన్నా కాబట్టి నువ్వు పోరా అన్నా నేను. సో ఈ బిహేవియర్ మీరు ఎక్కడెక్కడ చూసినా సరే ఇట్స్ ఆల్ రిలేటెడ్ విత్ ది ఇన్స్టింక్చువల్ మైండ్ అదంతా. సో దట్ ఈస్ యానిమల్ మ్యాన్కి ఉండేటువంటి బిహేవియర్. దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇంటెలెక్ట్, ఇంటెలిజెన్స్ బేస్డ్గా వీడు ఉంటాడు. అంటే వాడు పోరా అన్నా మనం పోరా అనకూడదు, ఎందుకంటే వాడు మనకు జీతం ఇస్తున్నాడు. ఒక నిమిషం వాడు మాట్లాడినా మన కళ్ళం వాడు మన చెవులు మనం దూలు పెట్టుకుని ఏదో కూర్చోవాలి కామ్గా, అలా జీవిస్తాం కొంత. అంటే కొంత ఇంటెలిజెన్స్ వాడతాం. ఏదో కోపంలో అరిచాడు, వాడు కోపంలో అరిచాడు కదా అని మనం కోపంగా అరిస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. ఆ విధంగా సృష్టిలో ఉన్నటువంటి పరిస్థితులను వీడు అర్థం చేసుకుంటూ వీడు ముందుకు నడుస్తూ ఉంటాడు. దట్ ఈస్ ఇంటెలిజెన్స్ అన్నమాట. కనుక ఇది ఈ విధంగా ఉందిట అంటే ఈ విధంగా నువ్వు ఉండద్దు, ఈ విధంగా ఉందిట అంటే ఈ విధంగా ఉండు. అలాంటిది ఒక అవగాహన అనేటువంటిది మానవుడు పెంచుకుంటాడు. సృష్టిలో ఉన్నటువంటి విషయాల్ని వాడికి ఏర్పడినటువంటి లైఫ్లో వాడికి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటివన్నీ కూడా వాడు ఏర్పరచుకొని దీన్ని దృష్టిలో పెట్టుకుని వాడు ప్రపంచాన్ని వాడు స్టడీ చేస్తాడు ఈ రకమైనటువంటి దృష్టితోటి. దాన్ని ఏమన్నారంటే ఇంటెలిజెన్స్. వాటిలో పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ వాడికి అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది. ఇదిగో ఇక్కడ ఎదుటివాడు అరిచినా నువ్వేమీ మాట్లాడదు, ఇక్కడ ఎదుటివాడు ఒక్క మాట మాట్లాడినా నువ్వు 10 మాటలు మాట్లాడచ్చు. ఇలా కొన్ని మనం మన లైఫ్లో ఏర్పడినటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏర్పాటు చేసుకుంటాం. దాన్ని ఏమన్నారంటే హ్యూమన్ ఎవల్యూషన్. హ్యూమన్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ వచ్చేటికి ఈ ఇంటెలిజెన్స్ అనేటువంటి పనిచేస్తుంది. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ వచ్చేటికి ఇంట్యూషన్. ఈ ఇంట్యూషన్ అనేటువంటిది ఏ లెవెల్కి వస్తున్నాడని వీడి యొక్క సోల్ ఆస్పెక్ట్ వీడు తెచ్చుకున్నప్పుడు ఇంట్యూషన్ అనేటువంటి లెవెల్ వీడు. అంటే ఈ రోజు వీడు మంచిగా మాట్లాడినా, ఈ రోజు వీడు చెడ్డగా మాట్లాడినా, ఈ 2 విషయాలు కాదు నువ్వు దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఒక హయ్యర్ ట్రూత్ అనేటువంటిది ఉంది, దాన్ని బేస్ చేసుకుని మనం పని చేయాలి అనుకున్న విషయం ఇంపార్టెంట్. వాడు బాగా మాట్లాడాడు కదా అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనుకో, వీడు అస్తమానం. వాడు మన ఇంటికి వెళ్తే కాఫీ ఇచ్చాడు, టిఫిన్ పెట్టాడు, రండి సార్ కూర్చోండి సార్ అంటూ మంచి మంచిగా కబుర్లు చెప్తున్నాడు. కానీ బట్ ఈస్ టైం వేస్ట్. బాగా మాట్లాడాడు కరెక్టే, కానీ మనం చేసేటువంటి హోమియో సర్వీస్కో, మనం చేసేటువంటి పనులకో, లేదా ప్రపంచానికి మనం ఏదైనా సహాయం చేద్దాం, ఏదైనా సేవ చేద్దాం వాటికి వాడు రావట్లేదు. ఓన్లీ కబుర్లు మాత్రం చెప్తాడు కావాల్సినటువంటి చక్కగా. ఇంతవరకు మాత్రం వాడు ఉంటాడు. అలాంటి వాడితో పెద్ద పని లేదు. ఓన్లీ హాయ్ అంటే హాయ్ చెప్పండి ఊరుకోండి అంతే. వాడితో ఫైట్ చేయగలరు కానీ అలా ఉంచుకోండి అంతే. ఇంకొకడు ఉంటాడు, వాడు మనకి మాట్లాడితే వాడు చిరాకు పడవచ్చు, పడాకు పడవచ్చు, కానీ మనం ఏదైనా సర్వీస్ పెట్టుకుంటే వాడు వచ్చి పని చేస్తాడు. అలాంటి వాడితో పని ఉంటుంది. కనుక ఈ ఇంట్యూషన్ అన్నటువంటి స్థితుల్లో ఉన్నప్పుడు వీడు వర్క్ చేసేటువంటి విధానం వేరుగా ఉంటుంది. అది 3rd స్టేజ్ వచ్చేటికి.
Intuition another. Intuition reveals to him the life of divinity. All these three are the subject matter of philosophical investigation for the theme of the philosophers in the nature of reality and the means of knowledge. వీడికి ఎంతగా నాలెడ్జ్ పెంచుకుంటుంటుందో అంతగా ఈ విషయాలు వీడు ఈ లెవెల్స్ లో వీడు వర్తించడం అంటేది ఉంటుంది. వీడు లో లెవెల్ గా వర్తించినప్పుడు వాడు నాలెడ్జ్ లోగా ఉంది. అందుకే వాడు అన్నాడు, ఎదుటివాడు మాట్లాడిన మాటకి నేను ప్రతిస్పందించాను అంతే. వాడు కోపంగా మాట్లాడితే నేను కోపంగా మాట్లాడాను. తప్పే ఉంది ఎందుకంటే వీడుకున్నటువంటి నాలెడ్జ్ వీడిని అక్కడ దాకా వీడిని లీడ్ చేస్తుంది. వాడు ఏదో ఫోర్త్, వాడు ఏమి చదువుకున్న వాడు 10 రూపాయలు తప్పించాడు, వాడు ఎదురు తిరిగాడు. నువ్వు ఇంత చదువుకున్నవాడు, ఇంత ఇది ఉన్నవాడు, వాడు ఎదురు అరిచెల్లుదని నువ్వు భరిస్తే ఏం కూర్చోడు. కనుక ఇలా వాడి యొక్క నాలెడ్జ్ని బట్టి ఇది వర్తిస్తుంది. చదువులన్నీ విద్యలుగా ఉన్నారు కదా మాస్టర్ గారు, అట్లా. The two most modern groups are the psychologists who work under the Delphic junction. Man know thyself, and the financiers who are the custodians of the means whereby man can live upon the physical plane. These two groups necessarily, and in spite of apparent divergence and differences, are more synthetic in their foundational aspects than any of the others. One group concerns itself with mankind, with the varying types of humanity, the mechanism employed, and man's urges and characteristics, and with the purpose, apparent or hidden, of his being. The other group controls and orders the means whereby he exists, controlling all that can be converted into energy and constituting a dictatorship over all modes of intercourse, commerce, and exchange. They control the multiplicity of form objects which modern man regards as essential in his mode of life. గతంలో there are psychologists ఒకళ్ళు ఉన్నారు, తర్వాత ఫైనాన్షియర్ అన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, తర్వాత ఫిలసాఫికల్ అంటే ఈ విషయాలు ఈ మూడుగా కూడా వీళ్ళు వర్తిస్తున్నారు అన్నటువంటి విషయం. ఆ మూడేటి ఆస్పెక్ట్స్ లో కూడా ఈ అన్ఫోల్డ్మెంట్ అనేటువంటిది ఎలా పనిచేస్తున్నటువంటి ఆస్పెక్ట్ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు లాస్ట్ 2 క్లాసెస్ కింద. సో ఆ పాయింట్ ఇక్కడ మనకు మళ్ళీ చెప్తున్నారు. సో ఏమని చెప్తున్నారంటే, ఈ ఫిలసాఫికల్ ఈ సైకాలజిస్ట్, సో ఈ సైకాలజిస్ట్ గా ఉంటున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మోడర్న్ గ్రూప్స్ ఆర్ ది psychologists who work under the Delphic injunction, man know thyself, and the financiers who are the custodians of the means whereby man can live upon the physical plane. We'll man know thyself. So, psychologists ga untunnattu vallu, the psychology ante మన అయామ్ కాన్షియస్నెస్ అంటే ప్రధానంగా జీవుల్లో మేలుకొల్పించడానికి కావాల్సినటువంటిదిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సో వీళ్ళు మ్యాన్ ఆఫ్ థైసెల్ఫ్ అనే ఆస్పెక్ట్ గా వాళ్ళు వర్తిస్తారు. అంటే వాళ్ళు ఎక్కడా కూడా సృష్టిలో జరిగేటువంటి విషయాల్లో కానీ వీటిలో కానీ వాటికి కావాల్సినటువంటి ఇవన్నిటి గురించి పెద్దగా మనకేం చెప్పట్లేదు. కానీ ఈ థైసెల్ఫ్ అన్నటువంటి విషయంగా మ్యాన్ ఆఫ్ థైసెల్ఫ్ అంటే ఒకే దైవం అనేటువంటి వాడు నీలోనే ఉంటున్నాడు, నేను నడిపిస్తున్నాడు అంటే ఆస్పెక్ట్ గా వాళ్ళ టీచింగ్ అనేటువంటిది వెళుతుంది. సో ఈ రకంగా పీపుల్ ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు కొందరు. ఇంకొందరు ఎలా ఉన్నారంటే కనుక పీపుల్ ప్రస్తుతం లీడ్ చేస్తున్నటువంటి ఫైనాన్షియర్స్, అంటే ధనము ద్వారా కొందరిని లీడప్ చేస్తారు. ఈ ధనం గురించి చాలా వివరం చెప్తారు. సో ఫైనాన్షియర్స్ who are the custodians of the means whereby man can live upon the physical plane. These two groups necessarily, and in spite of apparent divergences and differences, are more synthetic in their fundamental aspects than any of the others. నిజానికి ఈ రెండు కూడా డిఫరెంట్. ఫైనాన్షియల్ గా ఉన్నటువంటి కేవలం భౌతికమైనటువంటి వస్తువులు, భౌతికమైనటువంటి విషయాలు ఇవి మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వర్తిస్తుంటాడు. కానీ సైకాలజిస్ట్ అంటే అసలు భౌతికమైనటువంటిది ఏం లేదు, దైవం ఈ థైసెల్ఫ్ అనేటువంటి వాడి వల్లనే ఇదంతా కూడా ఏర్పడుతోంది. ఆ థైసెల్ఫ్ ని తెలుసుకోవడానికి మీకు ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఇవ్వబడింది అనేటువంటి విషయంగా వాడు చెప్తున్నాడు. సో 2 డిఫరెన్సెస్, కానీ ఇద్దరిని జాగ్రత్తగా ఒక సింథటిక్ యాక్టివిటీ అనేటువంటిది ఇద్దరి ద్వారా పనిచేస్తుంది. ఇదేంటో చెప్తాను వినండి. One group concerns itself with mankind, with the varying types of humanity, the mechanism employed, and man's urges, characteristics, and with the purpose apparent or hidden of his being. The other group controls and orders the means whereby he exists,
controlling all that can be converted into energy and constituting a dictatorship over all modes of intercourse, commerce, and exchange. They control the multiplicity of form objects, which modern man regards as essential into his modes of life. Money, as I have, అది కొందరేమో ఈ రకంగా ఉంటున్నారు, కొందరేమో ఆ రకంగా ఉంటారు మీద. సైకాలజిస్ట్ గా ఉంటున్నటువంటి వాళ్ళు ఏంటంటే అపరెంట్ ఆర్ హిడెన్ ఆఫ్ హిస్ బీయింగ్. వీళ్ళు ఏంటి varying types of humanity. The mechanism employed and man's are just characteristics and with the purpose. So purposeful aspect ఒకటి, మానవుని మనం అవగాహన చేసుకోవడం, వాడిలో ఈ రకమైనటువంటి మెకానిజం ఇదంతా కూడా వర్తిస్తుందంటే ఒక్కొక్క థైసెల్ఫ్ అన్నటువంటి వాడు ఉంటున్నాడు. సో థైసెల్ఫ్ అన్నటువంటిది మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అసలు ఈ సృష్టి అంతా ఏ విధంగా నడుస్తుంది, ఇవన్నీ కూడా ఏ విధంగా ఏర్పడుతున్నాయి, ఏ విధంగా విడిపోతున్నాయి, ఈ విషయాలు ఇవన్నీ కూడా మనకు అవగాహనకు వస్తాయి అన్నటువంటి విషయాన్ని టీచ్ చేస్తున్న వాళ్ళు కొందరు ఉంటున్నారు. మనకి అలా జీవించడం అన్నటువంటిది కొందరు. తర్వాత ఇంకొందరు ఎలా చెప్తున్నారంటే మల్టిప్లిసిటీ, అది కామర్స్ అండ్ ఎక్స్చేంజ్ కాన్స్టిట్యూటింగ్ ఏ డిక్టేటర్షిప్ ఓవర్ ఆల్ మోడ్స్ ఆఫ్ ఇంటర్కోర్స్. కామర్స్ అండ్ ఎక్స్చేంజ్, they control the multiplicity of form objects which modern man regards as essential to his modes of life. కామర్స్ ఉన్న ఎక్స్చేంజ్ అనేటువంటిది ప్రధానంగా జీవించుతున్న వాళ్ళు కొందరు. మనీ ఈజ్ ఓన్లీ క్రిస్టలైజ్డ్ ఎనర్జీ ఆర్ వైటాలిటీ, వాట్ ద ఓరియంటల్ స్టూడెంట్ కాల్స్ ప్రాణిక్ ఎనర్జీ. అసలు నిజానికి మనీ అంటే ఏమిటి అంటే కనుక ఒక క్రిస్టలైజ్డ్ ఎనర్జీ. అది మనీ అంటే ఒక వైటాలిటీ, అంటే ఒక దేహమునకు వైటల్ ఎనర్జీ ఎలాంటిదో మనీ అంటుండేది అలాంటిది. అంటే మనీ ద్వారా ఎన్నో పనులు చేయవచ్చు. ఏ పని చేయాలన్నా మనీ అన్నటువంటిది బేసిక్గా అవసరం. సో మనీ ద్వారా మనం వర్క్స్ అన్నటువంటి ఒక గుడి కట్టాలనుకోండి, గుడి కట్టాలంటే మనకు ధనం ఉంటేనే కదా గుడి కట్టగలిగేది. కనుక ధనం అన్నటువంటిది అక్కడ ఏర్పడింది. అంటే ధనం ద్వారా మనం గుడి అన్నటువంటిది నిర్మాణం చేయగలం, ధనం ద్వారా మనం ఏ పనులైనా చేయగలుగుతాం. సో ధనం అనేటువంటిది ఒక ప్రాణిక్ ఎనర్జీ లాంటిది అనేటువంటిదిగా అవగాహన చేసుకోండి అంటున్నారు. It is a concretization of etheric force. It is therefore vital energy externalized, and this form of energy is under the direction of the financial group. They are the latest groups in point of date, and their work, it should be born, is most definitely planned by the hierarchy. They are the bringing about effects upon the earth which are most for reaching. కనుక ఈ మనీ అనేటువంటిది ద్వారా వర్క్ అనేటువంటిది హైరార్కీ అనేటువంటిది ఇప్పుడు చేయబోతాం. ఏంటి మనీ ద్వారా వర్క్ అంటే కనుక ఇట్ ఈస్ త్రూ విచ్ లేటెస్ట్ గ్రూప్ ఈస్ పాయింట్ ఆఫ్ డేట్ అండ్ దర్ వర్క్ ఈస్ మోస్ట్ డెఫినెట్లీ ప్లాన్. అంటే జీవులకి ఈ ఫైనాన్స్ అనేటువంటి ద్వారా ఎంతో టీచింగ్ అనేటువంటిది హైరార్కీ ప్రస్తుతం అందిస్తుంది. అది ఏంటి అనేటువంటి తెలుస్తుంది. నౌ that centuries have elapsed since the conclave of the 16th century to one nation or race. The hierarchy is now faced with another situation which requires careful handling. They must gather up and weld together the various threads of influencing energy and the different trends of thought power which the work of the groups since the year 1500 have produced. They are also now to offset some of the effects which are tending towards a further differentiation. This must inevitably be so when force is brought into contact with the material world. Initial impulses have in them potency both for good and for evil. So initial impulse for good and evil అనేటువంటిది ఒకటేసారి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అంటే కనుక ఫోర్స్ అనేటువంటిది ఫారం ఆస్పెక్ట్ ని టచ్ చేసినప్పుడు ఫారం ఆస్పెక్ట్ కి ఒక గుడ్ ఒక ఈవిల్ అనేటువంటిది అట్ ది సేమ్ టైం ఇట్ ఎగ్జిస్ట్. సో ఉదాహరణకు ఒక కత్తి అనేటువంటిది ఉందనుకోండి, ఇది మంచిదా చెడ్డదా అంటే అది మంచిది చెడ్డది, దానిలో ఒక ఫోర్స్ అనేటువంటిది ఆ ఫారం ఆస్పెక్ట్ కి ఇచ్చారు. ఫారం ఆస్పెక్ట్ కి ఫోర్స్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఆ కత్తి ద్వారా మనం ఎన్నో అవసరమైనటువంటి కట్ చేసుకోవచ్చు. అలాగే మన అజాగ్రత్తగా ఉంటే ఎన్నో అవసరమైనటువంటి ఎంతో విలువైన కూడా కట్ అయిపోవచ్చు. కనుక ఫారం ఆస్పెక్ట్ గా దిగినప్పుడు దానికి ఈ రెండు గుణాలు సమానంగా ఉంటాయి. గుడ్ ఈవిల్ ఈ రెండు ఉంటాయి. అయితే గుడ్ అనేటువంటిది ఈవిల్ అనేటువంటి దానికి ఎలా మనం అది మనల్ని లీడప్ చేస్తుందంటే కనుక ఎప్పుడైతే కనుక ఫారంలో ఉన్నటువంటి ఎనర్జీని మీరు దర్శించుకుంటూ మీరు వర్తిస్తున్నారు అనుకోండి, అంటే ఫారంకి తక్కువ ఇంపార్టెన్స్ ఎనర్జీకి ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు ఇస్తున్నప్పుడు
మీరు గుడ్ వైపు మిమ్మల్ని లీడ్ చేస్తుంది అదే వస్తువు. మీరు ఫారెన్ ని మాత్రమే మీరు చూస్తూ ఎనర్జీని పక్క పెట్టేసి మీరు ఫారెన్ ని మాత్రమే దృష్టి పెట్టుకుని మీరు వర్తిస్తున్నారు. ఉదాహరణకు ఒక మానవుడు, ఇప్పుడు మానవుడు అంటుంటే వీడు వెంకట్రావు గారు అనుకుని మీరు వర్తిస్తూ ఉంటే మీకు ఈవిల్ ఫోర్స్ అంటుంటే పనిచేస్తుంది. వెంకట్రావులో ఉన్నటువంటిది ఒకే ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీని మీరు దర్శిస్తూ పనిచేస్తున్నప్పుడు వాడు ఒక ఈవిల్ యాక్ట్ మీ దగ్గర చేద్దాను, వాడు వచ్చిన ఆ ఈవిల్ ఎఫెక్ట్ మీ మీద పనిచేయదు. ఎందుకు? మీరు చూస్తున్నటువంటిది ఆ ఎనర్జీ ఫోర్స్. ఎనర్జీ ఫోర్స్ని ఎప్పుడైతే వీడు దృష్టిలో పెట్టుకుంటే వీడు భూమి మీద పనిచేస్తుంటాడో వీడికి అన్నీ కూడా వీడు గుడ్ వైపే వీడు వెళ్తుంటాడు. దట్ ఈస్ ద వైట్ మ్యాజిక్. అలా కాకుండా వీడు ఫారెన్ ఆస్పెక్ట్ వీడు పని చేసుకుంటూ వీడు వస్తున్నాడు అనుకోండి, వెంకట్రావు గారు, సోమేశ్వరరావు గారు, సుబ్బారావు గారు ఇలా అనుకుంటూ వీడు పని చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, దానివల్ల మనకు చిరాకులు పరాకులు అనేక రకాలైనటువంటివన్నీ కూడా మనకు వస్తుంటాయి. దాన్ని ఇక్కడ ఏమని చెప్పారంటే గుడ్ అండ్ ఈవిల్, as long as the form remains of secondary importance and relatively negligible, we call it good. Secondary importance ga form unchukunnappudu it is good. Then the idea and not its expression controls. At time elapses and energy of the thought makes its impact upon matter, and lesser minds seize upon the particular type of energy or are vitalized by it, then evil begins to make its presence felt. సో ఈ ఆస్పెక్ట్ మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనీ ఆస్పెక్ట్ గురించి మీరు ఆలోచించడం చేయండి. దాని గురించి ఫర్దర్ కన్ఫర్మేషన్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి.